ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు నాగేంద్ర, శివ, సతీష్ మరియు లక్ష్మీ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపరాన్నపూర్ణ పూజనీయులు డొక్కా సీతమ్మ విగ్రహాన్ని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి కూటమి నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరిస్తూ నియోజకవర్గ ప్రతినిధులు మరియు కూటమి నాయకులతో కలిసి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఎవరైనా ఆకలిని వచ్చిన వారికి డొక్కా సీతమ్మ నిత్యం అన్నం వండి పెట్టేవారని, అందుకే ఆవిడను ఆంధ్ర అన్నపూర్ణాన్ని పిలిచేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కల రామచంద్రరావు, కటకంశెట్టి బాబి, పెంకె శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సూతి శ్రీనివాసరావు, రాయుడు శ్రీనివాసరావు, దొడ్డిపట్ల అప్పారావు, తాటిమల్ల రమేష్, అడప మహేష్, నల్లభాస్కర్, గీసాల శ్రీను, నెహ్రూ, నాగబాబు, అఖిల్, మావులూరి సురేష్, నక్కా శ్రీను, లోవరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకి జగన్ కోటేశ్వరరావు చెప్తా ఉంటారు కథల్లో మనం చూస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఎక్కడ గ్రామం దాట ఆవిడ ఊరు బయటికి వెళ్తా ఉంటే ఆవిడ ఇంటికి భోజనానికి వెళ్ళి ఎదురొస్తే ప్రయాణం మానుకుని వచ్చి ఆవిడ వడ్డించిన సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు. కుల మతాలు సంబంధం లేకుండా ఆవిడ పూర్వం రోజుల్లో గోదావరి ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేని రోజుల్లో రోడ్లు అవి ఉండేవి కాదు. అనేక దూరాల నుంచి ప్రయాణం చేస్తూ వచ్చేవారు. వారందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే డొక్కా సీతమ్మ గారి దొరుకుతుంది. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఆవిడ భోజనం పెట్టి ఆ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా చేశారు. దానికి స్ఫూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం పిల్లల దగ్గర నుంచి కూడా తెలియాలన్న ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకం అని పేరు పెట్టి ఇవాళ డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం, ఆవిడ యొక్క స్ఫూర్తి పిల్లలకు తెలియాలి, పెద్దలకు తెలియాలి. అన్నం పెట్టి ఆశ్రయించడం అంటే ఎంత గొప్ప విషయం అన్నది మన నేటి తరం పిల్లలకి, పిజ్జాలు బర్గర్లు తిని పిల్లలకి అన్నం విలువ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చక్కటి కార్యక్రమం పెట్టడం జరిగింది.